హాయ్ అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి పనసకాయ కర్రీ అనమాట. దానికోసం ఫ్రెష్గా పనసకాయ తెచ్చాను. ముందుగా చేతులకి ఆయిల్ రుద్దుకొని దీన్ని కట్ చేసుకోవాలండి. చేతులకి చాకుకి కూడా మంచిగా ఆయిల్ రుద్దుకొని కట్ చేసుకుంటే ఈ జిగురు అనేది మన చేతులకు అంటుకోకుండా ఉంటుంది. ఇలా 2 పీసెస్గా కట్ చేసాను. ఒకటి కర్రీ చేస్తున్నానండి, ఒక పీసు. ఇప్పుడు ఈ పీసెస్కి కూడా మనం ఆయిల్ రుద్దేసుకొని పక్కన పెట్టుకోవాలి, లేకపోతే ఆ పాలు కారుతూనే ఉంటాయి అన్నమాట. అలాగా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాను కదా ఒక పీసు. ఈ పీసుని మంచిగా ఈ పొట్టు అంతా తీసేస్తున్నానండి. నేను గింజ కట్టిన కాయ తీసుకున్నాను, ఎందుకంటే కర్రీకి గింజ కట్టిన కాయ కొంచెం లైట్గా గింజ ఉంటే బాగుంటుంది. అదే పనస పొట్టు కర్రీకి అయితే గింజ లేని కాయ తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా పైన ఉన్న తోలంతా తీసేసి చక్కగా నీట్గా మంచిగా ముక్కలు కోసేసానండి. కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకుంటే బాగుంటుంది ఇది, ఎందుకంటే మనం వండి ఇదంతా బాయిల్ చేసి వండాలి కాబట్టి ఈలోపు ఇది చిన్నగా సైజు తగ్గిపోవచ్చు. అందుకని మనం కట్ చేసేటప్పుడు పెద్ద సైజుగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ సైజులో చాలా చాలా టేస్టీగా ఉంటుంది.